వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రం పోలీసుల చేతిలో బందీ అయింది అన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీజేవైఎం కార్యకర్తను పరామర్శించిన లక్ష్మణ్. కాల్మనీ లాంటి కేసులపై తాత్సారం వద్దు. పోలీసులకు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు. వెస్టిండీస్ క్రికెటర్ బ్రియాన్ లారా ముంబైలోని ఆసుపత్రిలో చేరిక. ఆరోగ్యం నిలకడగానే ఉందన్న వైద్యులు. మహేశ్వర మండలంలో గుట్కా స్థావరంపై పోలీసుల దాడి. 26 లక్షల విలువైన గుట్కా స్వాధీనం. 3 అరెస్ట్. ఇక డీటెయిల్స్ చూస్తే హన్మకొండలో చిన్నారిపై జరిగిన హత్యకు గురైన ఘటనలో ప్రభుత్వం స్పందించకపోవడంతో నిరసిస్తూ వరంగల్ అర్బన్ జిల్లా బీజేపీ చేపట్టిన సీఎం దిష్టిబొమ్మ నిరసనలో అపశృతి చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి బింగి శ్రీనివాసులు 35% గాయాలతో అవడంతో మెరుగైన వైద్యం కోసం సంతోష్ నగర్లోని డిఆర్డీఓ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాసుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పరామర్శించి వారి కుటుంబానికి పార్టీ పరంగా అన్ని రకాలుగా అండగా ఉంటుందని కుటుంబానికి ధైర్యం చెప్పడం జరిగింది. ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్న పోలీసుల అతి ఉత్సాహంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని విమర్శించారు. మెరుగైన వైద్యానికి ఎంత ఖర్చైనా బీజేపీ పార్టీ భరిస్తుందని వివరించారు. గాయాలైన శ్రీనివాసుని పరామర్శించడానికి బీజేపీ రాష్ట్ర నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. వారు కోరుకుంటే పోలీసు అతి ఉత్సాహం ప్రదర్శించి మరి ప్రభుత్వానికి ఇవాళ ఈ పోలీసు యంత్రాంగం కేవలం తొత్తులుగా వివరిస్తూ అధికార పార్టీ ఏజెంట్గా వివరిస్తూ ప్రభుత్వం నిప్పుడు కోసం దూకుడుగా వివరించడం వల్ల ఆ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం చివరికి మరి మా కార్యకర్త ఇవాళ దాదాపు 35% గాయాలతో తీవ్రమైనటువంటి పరిస్థితులు. రావుల పద్మ మా మహిళా మోర్చా అధ్యక్షురాలు, మా బీజేపీ అధ్యక్షురాలు, వారికి కూడా మరి కాలిన గాయాలు, అనేక మంది కార్యకర్తలు గాయపడ్డారు. ఇది దేనికి సంకేతం? పోలీసులు శాంతియుతంగా జరిగే కార్యక్రమాన్ని కూడా సహించలేకపోతే ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కు, పార్టీల హక్కు, దాన్ని కాలరాసేటువంటి మరి అవకాశం ఎవరిస్తూ ఉన్నారో ఎవరు ఈ ప్రభుత్వం? ఇది ఖచ్చితంగా అది పూర్తిగా ఇది పోలీసుల బాధ్యతనే. ఇంత తీవ్ర గాయాలు పాలైనటువంటి మా శ్రీనివాస్ కార్యకర్త కానీ మా అధ్యక్షురాలు పద్మ గాయాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలి, పోలీసే బాధ్యత వహించాలి. చట్టపరమైనటువంటి చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించాలి. ఎవరైతే బాధ్యులు శాంతియుతంగా దహన కార్యక్రమం. కాల్మనీ లాంటి ఘటనలు మళ్లీ జరగకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏ పార్టీ వారు ఉన్నా విడిచిపెట్టొద్దని పోలీసు అధికారులకు ఆదేశించారు. బుధవారం ఆయన రాష్ట్ర స్థాయి పోలీసుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను క్లీన్ చేయాలని ఆయన ఆదేశించారు. ఎవరికైనా ఫిర్యాదు ఉంటే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే కాలుష్యానికి స్పందించి నిపుణులతో ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన అన్నారు. కఠినమైన ఖచ్చితమైన విధానాన్ని తీసుకురావాలి, జవాబుదారీతనం ఉండాలని ఆయన ఆదేశించారు. కాలుష్యంతో సమాజానికి చేటు తెచ్చే వాటిపై దృష్టి పెట్టాలి, కాలుష్యంపై నిఘా పెంచాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయాలి, ప్రజల అభ్యంతరాలను తోసిపుచ్చి బుల్డోజ్ చేసే పద్ధతి వద్దని ఆదేశించారు. కాలుష్యంపై ఎవరు అభ్యంతరం వ్యక్తం చేసినా దానిపై సానుకూల పరిశీలన చేయాలని జగన్ అన్నారు. కాలుష్యం వెదజల్లే పరిశ్రమల పట్ల అప్రమత్తతో ఉండాలి, భవిష్యత్ తరాలకు చేటు తెచ్చే పరిస్థితి ఉండకూడదని ఆయన అన్నారు. రాష్ట్రంలో అక్టోబర్ 1 నాటికి బెల్ట్ షాపులు పూర్తిగా ఎత్తివేయాల్సిందని ఆయన
అన్ని జిల్లాల కలెక్టర్లకు ఎస్పీలకు సీఎం ఆదేశించారు. సమాజానికి మంచి చేసే నిర్ణయాల అమల్లో అడుగులు ముందుకు పడాల్సిందే. జాతీయ రహదారుల వెంబడి మద్యం షాపులు వద్దు, డాబాల్లో లిక్కర్ అమ్మకుండా చూడాలని అన్నారు. రోడ్ సేఫ్టీపై అవగాహన కలిగించాలి. రోడ్ల నియమాలపై హోర్డింగ్లు పెట్టించాలి. జరిమానాలు విధించే ముందు అవగాహనకు పెద్దపీట వేయాలని ఆయన సూచించారు. ఎటువైపు నుంచి ఓవర్టేక్ చేయాలన్న దానిపై సూచనలు చేసేలా హోర్డింగ్స్ పెట్టించాలి. విజయవాడలో ట్రాఫిక్ సమస్యపై కూడా సీఎం దృష్టి సారించారు. సరైన ప్రణాళిక రూపొందించాలి. దీనిపై అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఉభయ గోదావరి జిల్లాలో తాగునీరు పూర్తిగా కలుషితం అయింది. పాదయాత్రలో నేను ప్రజల కష్టాలు చూశాను. తాగునీరు దొరక్క ప్రజలు అల్లాడుతున్నారు. ధవళేశ్వరం నుంచి పైప్ లైన్ ద్వారా నీటిని తీసుకొని ప్రతి గ్రామంలో సమ్మర్ స్టోరేజీ ట్యాంక్ ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కలెక్టర్లు, పంచాయతీరాజ్ అధికారులు దీనిపై కలిసి కూర్చోవాలని జగన్ సూచించారు. People who are elected to that places, people who go to that place should know the meaning of democracy, should understand democracy. The reason why people elect them is because they should have a human face, otherwise they will be defeated. If we do not have human face, if we do not sympathize with the needy, then we lose the election. That is the reason why elections in America take place even for positions such as police chiefs. In a democracy, it's very important that we respect democracy. Many a times we see this conflict coming up. Many a times we see this conflict wherein we say, why should we care for an MLA? Why should we care for an MP? Many a times we see this conflict, especially police department. But at the end of the day, we are all in this process of democracy. If we do not respect democracy, then democracy would fall. Whether we like it, whether we don't like it, 2 lakh people exercise their franchise to get these people elected. 2 lakh people reimpose their faith in these people and voted for them. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల పరిధి చౌదరిగూడ ప్రాథమిక పాఠశాలలోని బడిబాట పుస్తక పంపిణీ కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బైరు రమాదేవి, అధికారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వెస్టిండీస్ దిగ్గజ క్రికెట్ బ్రియాన్ లారా ఆసుపత్రిలో చేరారు. ఛాతీ నొప్పితో ఇబ్బంది పడుతున్న ఆయన ముంబైలోని గ్లోబల్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. వన్డే వరల్డ్ ఫ్లో లారా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ కప్ మ్యాచ్లు ప్రసారం చేస్తున్న స్టార్ స్పోర్ట్స్ ఛానల్ నిర్వహిస్తున్న చర్చా కార్యక్రమాల్లో మరికొంతమంది క్రికెటర్లతో లారా పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఓ కార్యక్రమంలో పాల్గొన్న లారా అస్వస్థతకు గురి కావడంతో మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆసుపత్రికి తరలించారు. కూకట్పల్లి ఆల్విన్ కాలనీలోని ధరణి నగర్లో కాలువలోకి కెమికల్ కంపెనీ వ్యర్థాలు కలవడం వలన ఈ నురుగు వస్తున్నదని, ప్రతిసారి వర్షం పడగానే ఇక్కడి వారికి ఇదే పరిస్థితి. అధికారులు వచ్చి తాత్కాలిక చర్యలు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారని కాలనీ వాసులు పేర్కొన్నారు.
మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగారం మరియు చిన్న గోల్కొండ గ్రామాల్లో నిషేధిత గుట్కాలను తయారు చేస్తున్న స్థావరాలపై ఎల్బీ నగర్ జోన్ ఎస్ఓటీ మరియు మహేశ్వరం పోలీసులు దాడి చేసి నిర్వాహకుడు సయ్యద్ సర్ఫుద్దీన్తో పాటు మరో ఇద్దరు హరి మరియు మనోజ్ బి శర్మని అరెస్టు చేశారు పోలీసులు. నిందితుల వద్ద నుండి 26 లక్షల విలువైన గుట్కాల తయారీ యంత్రం, వెయింగ్ మిషన్, పలు పేర్లతో ఉన్న గుట్కా ప్యాకెట్స్ మరియు కెమికల్స్ స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచారు. ఎల్బీ నగర్ జోన్ ఎస్ఓటీ టీమ్ అలాగనే మహేశ్వరం పోలీస్ స్టేషన్ టీమ్ కంబైన్డ్గా ఒకటి ఆపరేషన్ చేపట్టారు. ఇది డీటెయిల్స్ ఏంటంటే ఒకటి ఇన్ఫర్మేషన్ ఉంది దట్ మహేశ్వరం పోలీస్ యూనిట్స్ నగరం విలేజ్లో ఒక ప్లేస్లో కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉన్నది. అక్కడ కొత్త ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇక్కడ 2 చోట్ల కూడా రేట్ చేయడం జరిగింది. రేట్ చేసిన తర్వాత తెలిసిందంటే ఇక్కడ సయ్యద్ షర్ఫుద్దీన్ అనే వ్యక్తి, ఆయన రెసిడెంట్ ఆఫ్ మల్లారెడ్డి పోలీస్ స్టేషన్. ఇక్కడ మహేశ్వరం లిమిట్స్ నాగరం విలేజ్లోని ఒక ఇల్లుని కిరాయికి తీసుకొని దానిలో ఒక గుట్కా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఆయన అక్కడ ఏర్పాటు చేశారు. సో కొంత టైం నుంచి ఆయన అక్కడ గుట్కా తయారు చేస్తున్నారు. మెటీరియల్ ఆయన కర్ణాటక స్టేట్ నుంచి అలాగనే బయట వేరే రాష్ట్రాల నుంచి ఢిల్లీ నుంచి కూడా రా మెటీరియల్ అలాగనే ప్యాకింగ్ మెటీరియల్ ముంబైలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండోర్ స్టేడియంలో 22న జరిగిన మిస్ ఇండియా పోటీలో తెలంగాణకు చెందిన సజనా విజ్ రన్నర్గా నిలిచారు. ఈ ఏడాది సుమన్ రావు మిస్ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకుంది. అయితే రన్నర్గా నిలిచిన సంజనా విజ్ విజయం తర్వాత తొలిసారిగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, అభిమానులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె, నా విజయం తెలంగాణ ప్రజలకు అంకితమన్నారు. నా తల్లిదండ్రుల ప్రోత్సాహమే నన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చిందని అన్నారు. మునుముందు ఇలాంటి విజయాలు మరెన్నో గెలిచి తెలంగాణకే కాకుండా భారతదేశానికి కీర్తి ప్రతిష్టలను అందిస్తానని అన్నారు. బాబు నా ఫ్రెండ్స్ కాల్ చేస్తాను అంటే వాళ్ళు వస్తే బాగుంటుంది. లేడీస్ ఉన్నట్టు ఎన్ని లేడీస్ హాల్ కాదు, సెల్ఫీ తీసుకుంటున్నా ఎవరు అది ఉండాలి. ఒక 5 నిమిషాలు అడగాలి కదా, అడిగి తప్పు కదా. వెంకటేష్ ఇలా పెట్టే What do you want me to talk about? మన క్వశ్చన్ అడుగుతారా మీరు? Back here in Telangana. Right here, I started my journey of Miss India, and I'm really glad that I'm here. And I'm really overwhelmed by the welcome as well. So I'm looking forward to my new journey starting here. What about future, madam? Future. Sorry. What is your question? So as of now, I am enjoying my success at the Miss India competition, and I think my future, what awaits, would be revealed soon. Experience कैसा है madam? My experience at Miss India was amazing. I learned a lot with all the other contestants as well as the people around in the team, and I'm sure I'm going to start a new journey from here after all that learning and grooming.
I'd just like to నేరేడ్మెట్ చౌరస్తా నుంచి యాప్రాల్ ప్రధాన రహదారిలో ఫుట్పాత్ ఆక్రమణలను భారీ ఎన్ఫోర్స్మెంట్ బలగాల సహకారంతో టౌన్ ప్లానింగ్ అధికారులు సిబ్బంది తొలగించారు. బకెట్ ముంగలు ఉంటే సార్ డేంజర్. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని కురిసిన వర్షానికి ఆలూరు నుండి బళ్ళారికి వెళ్లే మార్గం పూర్తిగా కాల్వర్టులు, రోడ్లు దెబ్బతిన్నాయి. ప్రజలకు, వాహనదారులకు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ ప్రాంతానికి బళ్ళారి అన్ని రకాల అవసరాలకు పట్టడం కావడంతో ఎలా వెళ్లాలో అర్థం కాక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖమ్మం జిల్లా విద్యాశాఖలో నెలకొన్న ప్రధాన సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో విద్యార్థి సంఘం నేతలు రోడ్డెక్కారు. ముఖ్యంగా విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ ఇంకా పుస్తకాలను సరఫరా చేయకపోవడంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును ఎండగడుతూ విద్యాశాఖ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాలు ధర్నాకు దిగాయి. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్న ప్రభుత్వం ఎందుకు దీనిపై దృష్టి సారించడం లేదని విద్యార్థి సంఘం నేతలు ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. పాఠ్య పుస్తకాలు కానీ యూనిఫామ్ కానీ ఇంత మట్టుకు కూడా అందించలేని దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ప్రధానంగా ఖమ్మం నడిబొడ్డులో ఉన్నటువంటి గాంధీనగర్ పాఠశాల చుట్టూ మొత్తం కూడా మున్సిపాలిటీ వాటర్ మొత్తం స్కూల్ వస్తున్నా కానీ కంపుతోటి అక్కడ విద్యార్థులు చదువుకోలేకపోతున్నటువంటి పరిస్థితి. కనీసం అక్కడ ఉన్నటువంటి విద్యార్థినులకు టాయిలెట్స్ కూడా లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు ఖమ్మం నడిబొడ్డులో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రధానంగా 10th క్లాస్ ఈ సంవత్సరం
మొత్తం కూడా 97% రిజల్ట్ వచ్చిందని ప్రభుత్వ అధికారులు చెప్పుకుంటా ఉన్నారు. కానీ ఈరోజు 10th క్లాస్కి సంబంధించి ఇంగ్లీష్ బుక్ కానీ, మ్యాథ్స్ బుక్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ పుస్తకాలు ఇవ్వలేని పరిస్థితి ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఈరోజు రాష్ట్రంలో విద్యార్థులు 5 కోట్ల పైకి పాఠ్య పుస్తకాలు కావాల్సిన అవసరం ఉంది. కాకపోతే ప్రభుత్వం 1.5 కోటి పాఠ్య పుస్తకాలను పంపిణీ చేసి చేతులు దుర్భవిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. పాఠశాలకు సంవత్సరానికి 4 యూనిఫామ్స్ ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఇంత మట్టి కూడా ఎండాకాలం సెలవులు ఇస్తారనగా కొలతలు తీసుకొని ఇంత మట్టి పాఠశాల తెరిచినా కానీ విద్యార్థులకి యూనిఫామ్ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉన్నది. తక్షణమే ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించి విద్యార్థులు పాఠ్య పుస్తకాలు ఇచ్చి పెండింగ్లో ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేసి విద్యార్థులు మౌలిక వసతులు కల్పించే విధంగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చొరవ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం, అయ్యా కేసీఆర్ గారు KG to PG ఉచిత విద్య అంటే ప్రభుత్వ పాఠశాలలు మూసేయటమేనా నీ ఉచిత విద్య అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఏపీలో మహిళలపై లైంగిక దాడులు పెచ్చిమీరుతున్నాయి. చట్టాలను అమలు చేస్తూ నిందితులను కఠినంగా శిక్షిస్తున్నా మానవ మృగాల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా విజయనగరం జిల్లా ఓ యువతిపై 2 మృగాలు అత్యాచారానికి ఒడిగట్టాయి. తమ వద్ద ఉన్న సెల్ ఫోన్లతో యువతి నగ్న చిత్రాలను చిత్రీకరించారు. వాటితోనే వారం రోజులుగా బెదిరిస్తున్నారు. విజయనగరం జిల్లా గుర్ల మండలం దేవుని కడపాకలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మండలంలోని దేవుని కడపాకకు చెందిన 21 ఏళ్ల యువతిపై అదే గ్రామానికి చెందిన 2 యువకులు అత్యాచారం చేసినట్లు పోలీసులకు సమాచారం ఫిర్యాదు అందింది. గ్రామానికి చెందిన బాధిత యువతిపై 2 యువకులు ఆనంద్, నాగరాజు యువతిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. అలాగే సెల్ ఫోన్లో బాధిత యువతి నగ్న చిత్రాలు తీశారు. దీంతో బాధితురాలు కుటుంబ సభ్యులు సోమవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. గుర్ల మండలం దేవుని గణపాక పంచాయతీ నందు మాకు విక్టిమ్ కాకి పాపమ్మ అని ఆమె వచ్చి రిపోర్ట్ ఇచ్చింది. ఈరోజు రిపోర్ట్ అంశాలు ఏంటంటే ఆయనకి పొన్నాన ఆనంద్ అనే వ్యక్తి ఆమె వెంట పడుతున్నట్టు, ప్రేమించమని వేధిస్తున్నట్లుగా, అది కొంతకాలం వెంట పడితే పెద్దలు సమాయించిన తర్వాత మానేసినట్టుగా, మొన్న ఆమె ఎప్పుడులాగే వాళ్ళ ఇంట్లో ఉన్న ఆవులు కాపలాకి తీసుకొని డ్యామ్ దగ్గరికి వెళ్ళినట్లుగా, అక్కడికి ఆనంద్ మరియు వరహాలరావు ఆయన ఫ్రెండ్ వచ్చి ఈ అమ్మాయికి బలత్కారంగా రేప్ చేసినట్టుగా, ఆ రేప్ చేసిన దానికి ఈ వరహాలరావు అన్నాడు సెల్ ఫోన్లో తన మొబైల్లో రికార్డ్ చేసినట్టుగా, ఈ విషయం బయటికి చెప్తే ఈ ఇంటర్నెట్లో పెడతానని చెప్పి బెదిరించినట్లుగా ఈ రిపోర్ట్ అంశాలపై ఈరోజు కేసు గొర్ల పోలీస్ స్టేషన్ కేసు గ్యాంగ్ రేప్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాని ఇన్వెస్టిగేషన్ కూడా దర్యాప్తు మొదలుపెట్టాము. అన్ని విషయాలు కూడా మీకు తదుపరి తెలియజేస్తాం. 2 కూడా మేజర్స్, ఇందులో ఎవరైతే అక్యూజర్స్ ఉన్నారో వాళ్ళిద్దరు కూడా మేజర్స్గా ఇప్పటివరకు మాకు రాబడిన సమాచారం ప్రకారం వాళ్ళిద్దరు కూడా మేజర్స్. ఇంటర్మీడియట్ చదువుకుంటే ఎస్కలరీ కంటిన్యూ చేసేది అందులో ఒకడు ఆనంద్ అన్న అబ్బాయి, ఇంకొక అబ్బాయి 8th క్లాస్ చదువు ఆఫీసర్. 2 కూడా అదే గ్రామానికి సంబంధించిన అదే పంచాయతీ సంబంధించిన 2 బోతారు సేమ్ కమ్యూనిటీ. అమ్మాయి యాజ్ పర్ ఇప్పుడు వచ్చినటువంటి రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం 17 సంవత్సరాలు పైబడి ఉంది. మైనర్ కింద వచ్చింది ఇప్పటి వరకు. తదుపరి దర్యాప్తులో ఏమైనా రికార్డ్ పరంగా ఏదంటూ మేజర్ మైనర్ అని కన్ఫర్మ్ చేస్తాం. శ్రీకాకుళం జిల్లా పలాసలోని ఉద్యోగాలు ఇప్పిస్తామని సుమారుగా 12 లక్షల వరకు టోకరా వేశాడు ఓ మోసగాడు. నిరుద్యోగుల బలహీనతను ఆసరాగా చేసుకుని అక్రమార్కులు దోపిడీకి పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో ఇటువంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నప్పటికీ మోసపోవటం నిరుద్యోగుల వంతయింది. అయితే మోసగించడం అక్రమార్కుల నైజం అన్నట్టు ప్రస్తుతం సమాజం తయారైంది. వివరాల్లోకి వెళితే నూకవానిపేటకు చెందిన కీళ్లు సందీప్ వాయుసేనలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ నమ్మబలికి శివాజీనగర్కు చెందిన బమ్మిడి కుమార్, ఉప్పాడ మహేష్, సాహు మరియు హరిపురం నుండి కొంతమంది బాధితులు మరియు ఇతర ప్రాంతాల నుండి కొంతమంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నేను ఒక వ్యక్తి అంటే
మా ఫ్రెండ్ ద్వారా ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు, కిల్లి సందీప్ అని. ఆ సందీప్ అనే వ్యక్తికి నేను 2 లక్షలు జాబ్, ఎయిర్ ఇండియాలో జాబ్ చేస్తానని 2 లక్షలు కట్టడం జరిగింది. ఆ 2 లక్షల కోసం అదే జాబ్ చేస్తాననేసి నాకు బాగా నమ్మించాడు. అతను గ్రూప్ ఏఎస్ఎఫ్ గ్రూప్లో అడ్మిట్గా ఉండేటప్పుడు ఆ గ్రూప్ ద్వారా కూడా బాగా పరిచయం అయ్యాడు. అందరూ ఇప్పుడు అంతమంది దగ్గర 10 మంది దగ్గర తీసుకున్నాడు. 11 లక్షలు 15 లక్షలు తీసుకున్నాడు. 10 మంది దగ్గర 15 మంది దగ్గర. ఆల్రెడీ నేను కట్టింది 2 లక్షలు, ఇంకా ఈ అబ్బాయి కట్టింది 1,40,000. ఇంకా చాలా మంది ఉన్నారు. ఏమైంది? జాబ్ ఇస్తాననేసి నమ్మించి నాకు 3 మంత్స్లో నీకు జాబ్ వచ్చేస్తుంది తమ్ముడు, నువ్వేమి బాధపడకు, నీకు 3 మంత్స్లో జాబ్ వచ్చేస్తుంది అనేసి అది చెప్పగానే నేను చాలా సంతోషపడ్డాను. 3 మంత్స్ అయిన తర్వాత ఫోన్ చేసి ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నాకు ఒక 6 మంత్స్ వరకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ చేయకపోతే మొన్న ఒకసారి ఫోన్ చేయలేదు. నేను వైజాగ్లో స్కిల్ డెవలప్మెంట్లో చదివేటప్పుడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఇలాగ తమ్ముడు నీకు జాబ్ వస్తుంది, నువ్వు ఏం కంగారు పడకు అనేసి చెప్పాడు. చెప్పగానే మళ్ళీ నేను ఇంటికి వచ్చి ఆడి దగ్గరికి వెళ్తే మరి కనిపించలేదు. నాకు అక్కడికి వచ్చిన తర్వాత ఫేక్ అని తెలిసింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు వెళ్ళి ఒక ఫేక్ మీద చేశాడు ఈ అబ్బాయి అనేసి. ఆల్రెడీ ఎస్కోటాలో కేసు అక్కడ కేసు కట్టేశారు. ఎస్కోటాలో 4 లక్షలు తీసుకున్నాడు ఒక అమ్మాయి దగ్గర. అలాగే ఫేక్ చేశాడు. అక్కడ అలా జరగగానే నాకు తెలియగానే నాకు చాలా బాధ పరిస్థితి మాది. మా నాన్న మేస్త్రి. చాలా అంటే కొడుపు ఆడితే అదే చెయ్యి ఆడితే కూటి అదే నోరు దగ్గర ముద్ద వస్తుంది మా పరిస్థితి. అలాంటి పరిస్థితి మాది. అలాంటి పరిస్థితిలో అబ్బాయి చాలా మా దగ్గర ఇప్పుడు 2 లక్షలు నేను వడ్డీ కడుతున్నాను. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం ఉలవపాడులోని స్టేట్ బ్యాంక్లో ఈరోజు ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వలన మంటలు చెలరేగాయి. ఈ మంటలను వెంటనే ఫైర్ సిబ్బంది స్పందించి ఆర్పివేశారు. చెర్లపల్లి గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలుడు కారణంగా సుధాకర్ అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతికి గల కారణాలపై ఆరా తీశారు. సంఘటనా స్థలంలో బాంబుకు చుట్టే తాళ్లు లభ్యం కావడంతో నాటు బాంబు ద్వారానే చనిపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. శవ పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇది లైట్ ఒకటి పట్టుకోవాలి. లైట్ పట్టుకోకపోతే నేను ఫోకస్ చేయలేను. అదే సరే ఉంది పేడ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్రం పోలీసుల చేతిలో బందీ అయింది అన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీజేవైఎం కార్యకర్తను పరామర్శించిన లక్ష్మణ్. కాల్మనీ లాంటి కేసులపై తాత్సారం వద్దు, పోలీసులకు ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు. వెస్టిండీస్ క్రికెటర్ బ్రియాన్ లారా ముంబైలోని ఆసుపత్రిలో చేరిక, ఆరోగ్యం నిలకడగానే ఉందన్న వైద్యులు.
మహేశ్వర మండలంలో గుట్కా స్థావరంపై పోలీసుల దాడి 26 లక్షల విలువైన గుట్కా స్వాధీనం 3 అరెస్ట్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.